హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రామ సచివాలయ స్కీమ్స్ అప్డేట్స్. ఈరోజు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఫుల్ డీటెయిల్స్తో మేము ముందుకు వచ్చేసానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యూజెస్ ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకుండా ఏ సంక్షేమ పథకాలు రావండి, అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇండివిజువల్కి ఎలా చేసుకోవాలనే విషయం అయితే నేను చెప్పబోతున్నాను. అయితే మొదటగా ఏపీ రాష్ట్రంలో ఎలాంటి స్కీమ్స్ అయినా, అలాగే ఏదైనా సర్వీస్ కావాలంటే కంపల్సరీగా గ్రామ సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలండి. ఎందుకంటే పలానా హౌస్ హోల్డ్ ఐడి ద్వారా పలానా స్కీమ్ వస్తుంది అనేది హౌస్ హోల్డ్ డేటాబేస్లో కనిపిస్తుంది అనమాట. ఇది ఆర్టీజీఎస్తో రిజిస్టర్ అయి ఉంటుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలనే విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎవరెవరికి ఉపయోగం ఉంటుంది అంటే, నార్మల్గా ఇంతకుముందు ప్రజాధికార సర్వే ద్వారా ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఆటోమేటిక్గా చాలా హౌస్ హోల్డ్స్ అనేది మ్యాప్ అయిపోయాయి. అయితే కొత్తగా ఎవరైతే పెళ్ళి అయి ఉంటుంది, అలాగే ఎవరైనా న్యూ బర్త్ పిల్లలు ఉంటారు, అలాగే అదర్ డిస్టిక్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు, అలాగే ట్రాన్స్జెండర్స్, ఇలాంటి కొంతమందికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళకు రేషన్ కార్డు సంబంధించిన డేటా ఫెచ్ అవ్వాలన్నా కూడా హౌస్ హోల్డ్ ఐడి కంపల్సరీగా ఉండాలి. సో ఇది ఎలా స్టార్ట్ చేయాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చూపిస్తుంది. ముందుగా మీకు సంబంధించిన ఆధార్ నెంబర్తో అయితే మీరు ఎక్కడైతే రెసిడెన్షియల్ అడ్రస్ ద్వారా మీరు నివసిస్తున్నారో వారికి సంబంధించిన సచివాలయంకి వెళ్ళి ఆధార్ ప్రూఫ్ ద్వారా ఇదేంటి డైరెక్ట్గా పంచాయతీ కార్యదర్శి లాగిన్కి ఇచ్చారండి. వార్డ్ వార్డ్ అడ్మిన్ సెక్రటరీకి ఇచ్చారు. ఇదైతే వాళ్ళ లాగిన్లో ఇది కనిపిస్తుంది. సో మీకు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి చేయించుకోవాలంటే పంచాయతీ కార్యదర్శి లాగిన్లో మీరు యాడింగ్ ఆప్షన్ ఆధార్ కార్డ్ ద్వారా మీరు చేసుకోవచ్చండి. అది అందులో పేరు ఉందా లేదా అనేది తెలుసుకునే ప్రాసెస్ ఏంటంటే, మీ గ్రామ సచివాలయం సంబంధించిన స్టాఫ్ ఎవరైనా ఏ సర్వే ద్వారా అయినా సరే వచ్చి వారు కొన్ని హౌస్ హోల్డ్ నేమ్స్ చదివి వినిపించినప్పుడు అందులో మీ పేరు ఉంటే కానీ కంపల్సరీగా అది హౌస్ హోల్డ్లో ఉన్నట్టు అని అర్థం అనమాట. ఇందులో అంటే ఎవరెవరు చెందుతారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో, పుట్టిన పిల్లలు, ఇంటికి వచ్చిన కొత్త కోడలు, అంటే కొత్తగా హౌస్ హోల్డ్లో యాడ్ అయ్యేవారు అనమాట. హౌస్ హోల్డ్ మ్యాప్లో ఇతర కుటుంబ సభ్యులు అంటే స్ప్లిట్టింగ్ హౌస్ హోల్డ్ అనమాట. అవివాహితుడు మరియు విడివిడిగా నివసిస్తున్నవారు, అలాగే వీడియోస్, అలాగే కుటుంబ సభ్యులు లేనివారు, ట్రాన్స్జెండర్స్. నేను ఇండివిజువల్గా మీ మొబైల్లో ఎలా చేసుకోవాలి అనే దానికి ప్రాసెస్ చెప్తానన్నాను కదండి. సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీ ఫోన్లోనే ఎలా నమోదు చేసుకోవాలనేది మీకు కామెంట్ బాక్స్లో ఛానల్లో నేను లింక్ పెడతాను. దాని ద్వారా మీరు లాగిన్ ఓపెన్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ సైట్ డిస్క్రిప్షన్లో కూడా పెడతానండి లింక్. దాని ద్వారా మీరు ఓపెన్ అయ్యి చేయొచ్చు. లింక్ ఓపెన్ అవ్వగానే అక్కడ కిందన డౌన్లో లాగిన్ అని ఉంటుంది. లాగిన్ అవ్వగానే అక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుందండి. ఆ బాక్స్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎవరైతే యాడింగ్ అవుతున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే అది ఓటీపీ వెళ్తుందండి. ఆ ఓటీపీ ద్వారా వెంటనే అక్కడ మొబైల్ నెంబర్, డోర్ నెంబర్, జిల్లా, మండలం, సచివాలయం, క్లస్టర్, మ్యారీడ్, అన్మ్యారీడ్, విద్యార్హత, వృత్తి, కులం, ఉపకులం, మతం, ఈ వివరాలన్నీ నమోదు చేయాలి. ఇవన్నీ నమోదు చేసిన తర్వాత మీ యొక్క అంటే ఏదైతే మీరు ఎంటర్ చేశారో ఆ డేటా కరెక్టా కాదనేది ఒకసారి మరలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీరు అవి చూసారా స్క్రీన్ బాక్స్లో నేను చూపిస్తున్నాను, ఇట్లా మొత్తం ఓపెన్ అవుతుందండి. అంటే అక్కడ ఉన్న డేటా మీరు ఏదైతే ఇచ్చేసారో అది అందులో ఇది అవుతుంది. సో అదైతే చూసి మొత్తం కరెక్షన్ ఏమీ లేకుండా చెక్ చేసుకొని సబ్మిట్ చేసేయాలి. అవి సబ్మిట్ చేసిన తర్వాత 24 లేక 48 అవర్స్లో అది యాడింగ్ అయిపోతుంది. ఆ పేరు యాడ్ అవ్వగానే సెర్చ్ బాక్స్లో కనిపిస్తుంది అనమాట. సెర్చ్ బాక్స్ కనిపిస్తే ఇంకా అక్కడ పర్సన్ యాడ్ అయిపోయినట్టే. అంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఎక్కడ హౌస్ హోల్డ్లో ఆ పర్సన్ లేకపోతే మాత్రమే ఇది కనిపిస్తుందండి. లేదనుకోండి యాడ్ అవ్వదు. యాడ్ అవ్వకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, వేరే దగ్గర హౌస్ హోల్డ్లో డిలీట్ అయిపోయి
కొత్తగా ఎవరి దగ్గర అయితే మీరు హౌస్ హోల్డ్లో యాడ్ అవ్వాలనుకుంటున్నారో అందులో యాడ్ అయితే అప్పుడు ఇది కనిపిస్తుందండి. సో ఇదే అండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాసెస్. న్యూ మెంబర్ నా ఛానల్ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.